సిటీలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఎండవేడికి బయటకు రావాలంటేనే జనం చంకుతున్నారు. ఈ వేడిలో రోడ్లపై డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఉపశమనం కలిగించే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఒకవైపు ఫ్యాన్లతో పాటు ఒక వాటర్ టిన్ ఏర్పాటు చేశారు. చిన్న పైపుల ద్వారా వాటర్ పంపింగ్ చేసే విధంగా ఒక మిషన్ ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూల్గా ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది చెబుతున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందంటున్న ట్రాఫిక్ పోలీసుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సిటీలో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు మధ్యాహ్నం వేళలో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు జనాలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు ఎండ తీవ్రత, ఒకవైపు ఉక్కపోతతో జనాలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజెంట్ మనం ఇక్కడ మైత్రివనం కూడల వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతవరకు ట్రాఫిక్ కూడా కొంతవరకు పాక్షికంగా కనిపిస్తుంది. బయట రావాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం ఎండ తీవ్రత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అంటే గత ఏడాది దాదాపు 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే మరి ఈసారి రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఒకవైపు ఉక్కపోత, చెమటతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఒక ఐడియాను మాత్రం తీసుకొచ్చారు. ఇటు ట్రాఫిక్ ప్రధాన కూడల వద్ద కూడా మరి వాళ్లకు ఉపశమనం కలిగించే విధంగా, సన్స్ట్రోక్ నుంచి తప్పించుకునే విధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఇటు ప్రధాన కూడలు అంటే సిటీ వ్యాప్తంగా దాదాపు 40,000 పైగా కూడలు ఉన్నాయి. అక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులంతా కూడా కష్టపడుతున్నారు. మరి ఎండవేడివి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా బాడీ అంతా కూడా డిహైడ్రేషన్ గురవుతుంది. వాళ్ళందరూ కూడా సన్స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీని నుంచి తప్పించుకునేందుకు కూడా ఇటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఇదంతా కూడా మైత్రివనం ఇటు సారథి స్టూడియో ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు మరి ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారో వాళ్ళు ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు మరి ఉపశమనం పొందేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు చూడవచ్చు ఇక్కడ విజువలైజేషన్లో ఒక పైప్ లైన్ ద్వారా నీటి తుంపుర్లు వెదజల్లే విధంగా ఒక కూల్నెస్ వెదర్ ఉండే విధంగా ఇక్కడ ఒక క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మిస్ట్ ఫ్యాన్స్ అంటారు. మిస్ట్ ఫ్యాన్స్లో భాగంగా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించే విధంగా ఒకవైపు ఫ్యాన్తో పాటు ఒక వాటర్ బాటిల్లో వాటర్ పెడుతూ దానికి ఒక మెషిన్ అటాచ్ చేస్తూ ఇటు ఫిల్టర్ ద్వారా దాన్ని పంపింగ్ చేసే విధంగా, అంటే ఒక చిన్న పైపుల ద్వారా ఒక పంపింగ్ చేసే విధంగా ఇటు చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఒక కూల్నెస్, అంటే ఒక కూలర్లో వాటర్ ఎలా రిలీజ్ చేస్తుందో ఆ రకంగా వచ్చే విధంగా ఇక్కడ అంతా కూడా ఒక సెటప్ చేశారు. దీంతో దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ పోలీసులంతా కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కాబట్టి ఒకవైపు ఎండవేడి తట్టుకునేందుకు, మరోవైపు బాడీ డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండేందుకు ఈ రకంగా ట్రాఫిక్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఐడియా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండ ఎట్లా ఉందన్న? మేము ప్రతి ఇయర్ ఇన్ని డిపార్ట్మెంట్స్ 22 సంవత్సరాలు చూస్తున్నాము. ఈ ఇయర్ చాలా ఎండలు ఉన్నాయి. దానివల్ల మాకు డిహైడ్రేషన్ అవ్వడం వల్ల మేము తొందర అలసిపోతున్నాము. మా పై అధికారులు టైగర్ సార్ అయినా సరే, కమిషనర్ సార్ అయినా మా చొరవ తీసుకొని ఈ చల్లదనం తుంపులు పడడం వల్ల ఆ బయట ఎంత డ్యూటీ చేసినా ఒక జస్ట్ 5 మినిట్స్లో పడగానే మాకు బాడీ కూల్ అయిపోయి హాయిగా అనిపిస్తుంది. ఈ చొరవ తీసుకున్నందుకు మాకు సిపి గారికి ప్రత్యేకంగా మా టైగర్ సార్కి మేము మా సిబ్బంది తరఫున ట్రాఫిక్ సిబ్బంది కృతజ్ఞతలు చెప్తున్నాను. దీనివల్ల మాకు ఈ 5 నిమిషాల ఇంకా డ్యూటీ చేయాలనిపిస్తుంది. మాకు టైట్నెస్ ఉండడం లేదు. మా ఆఫీసర్లు అయినా, మా ఇన్స్పెక్టర్ సార్ అయినా, మా ఏసీ సార్ అయినా వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఎంత డ్యూటీ చేసినా రిలాక్స్ తీసుకొని డ్యూటీ మాత్రం. దానివల్ల మేము ఇంకా ఎక్కువ డ్యూటీ చేయగలుగుతున్నాం. ఇంకా నిలబడి ట్రాఫిక్ నియంత్రిస్తున్నాం. ఎందుకంటే మైత్రివనంలో ఈ జంక్షన్లలో హెవీగా ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి రాత్రి ఈవినింగ్ వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల మాకు ఎట్లయితుందంటే బూస్ట్ లాగా ఎనర్జీ వస్తుంది. అంటే మాకు డిహైడ్రేషన్ కాకుండా తుప్పలు పడడం వల్ల బాడీ కూల్గా అయ్యి మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోతున్నామండి. అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, ఒకవైపు ఫ్యాన్ తిరుగుతుంది, ఒకవైపు ఈ తుంపర్లతో కొంచెం ఉపశమనం కల్పిస్తుంది. అంటే ఎండవేడిలో కూడా ఒక కూల్నెస్ అయితే కనిపిస్తుంది. అంటే కూలర్ ద్వారా ఒక ఏసీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. అవునవును సార్. ఏంటంటే ఆ తుంపర్ల వల్ల మనకి ఎట్లా వర్షంలో తుంపలు ఎట్లా పడతాయో ఎండాకాలం కూడా తుంపలు పడడం వల్ల మనకు అంత హార్డ్నెస్ కనిపించడం లేదు బాడీలో. దానివల్ల కూల్ అయిపోతుంది బాడీ. మన కూల్ అయ్యడం వల్ల ఇంకా రిలాక్స్గా మనం ఇంకా డ్యూటీ చేయగలుగుతాం. ఆ ఎండలో మనం చాలా 45 డిగ్రీస్ అంటే మామూలు విషయం కాదు ఎవరికైనా. అంతే, మేమైనా పోలీసు ఉద్యోగమైనా కూడా మేము కూడా ఎండకి తట్టుకోవాల్సింది అదే. కానీ మాకేంటంటే మా అధికారులు ఇట్లా చేయడం వల్ల మాకు చాలా మంచిగా అయిపోతుంది.
ఇక్కడ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు ట్రాఫిక్, వీళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా పనిచేస్తుంది అండి ఇది? ఇప్పుడు ఎట్లా ఉంది, మీకు మంచి ఉపశమనం కల్పిస్తుందా ఈ ఎండవేడిం నుంచి? ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ నూటి తుంపర్లకు సంబంధించి ఒకటి పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది? మేము ఎక్కువసేపు బయట నిల్చొని ఉంటాం కాబట్టి ఆ తుప్పర్లు పడి చల్లగా అయిపోతుంది, కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది. అంటే లాస్ట్ టైం ఎప్పుడు కూడా ఇలాంటివి పెట్టలే కదా జనరల్గా? ఇదే ఫస్ట్ టైం పెట్టారు. మన ఆఫీసర్లు అందరూ మా కోసం ఆలోచించి ఇది ఫస్ట్ టైం పెట్టినారు. ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నాం, మరి ఎండవేడి కూడా ఎక్కువగా ఉంది. మరి గత ఏడాదితో పోతే ఈసారి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా నమోదవుతున్నాయి. దాదాపు 40 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి మరి ఇలాంటి మిషన్ల ద్వారా తమకు కొంతవరకు ఉపశమనం కల్పిస్తుంది. దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చుంటేనే తమకు ఒక ఏసీలో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. కూలర్ గాలి వస్తుంది మాకు. దాంతో కొంతవరకు బాడీ కూడా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మరి ఈసారి వేసవి తప్పుల్లో మరి తమకు ఉపశమనం కలిగించే విధంగా ప్రత్యేకంగా ఒక సమ్మర్ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కొంతవరకు ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి ఇటు నీటి తుంపర్ల ద్వారా మరి వాటర్ స్ప్రే చేసే విధంగా చేసినటువంటి మిషన్ ద్వారా తమకు కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరామ్యాన్ ప్రసాద్తో సతీష్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.